భారతదేశంలో బడ్జెట్ సీజన్ మొదలైంది. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. రేపు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున మన బడ్జెట్ స్పీచ్ నిర్మలా సీతారామన్ గారు ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బడ్జెట్ సెషన్ ఫస్ట్ రోజు ప్రెసిడెంట్ మాట్లాడతారు 2 సభల్ని ఉద్దేశించి. ఆ తర్వాత ప్రెసిడెంట్ స్పీచ్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. కరెక్ట్గా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు మన లోక్సభలో ఎకనమిక్ సర్వే టేబుల్ చేస్తారనమాట. అంటే ఎకనమిక్ సర్వే ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మన ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉంది అని చెప్పేదే ఎకనమిక్ సర్వే అనమాట. ఈ ఎకనమిక్ సర్వే అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు లాస్ట్ ఇయర్ కంట్రీ మొత్తం ఎలా ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందని తెలుస్తుంటుంది అనమాట. ఈ సంవత్సరం ఎకనమిక్ సర్వే అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్వే ఈరోజు రిలీజ్ అయింది. దానిలో ఉన్న హైలైట్స్ ఒకసారి చూద్దాం, దానిలో ఉన్న అంతరార్థం కూడా ఒకసారి చూద్దాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-2024లో ఎకనమిక్ సర్వే ఫోర్కాస్ట్ అంటే వచ్చే సంవత్సరం మనం ఎలా గ్రో అవుతున్నాం అనే దాని మీద ఆర్థిక సర్వే 6.5% గ్రోత్ రేట్ ఉంటుందని ఒక ప్రిడిక్షన్ చేసింది మన ఎకనమిక్ సర్వే. అంటే కరెంట్ ఫిజికల్ అంటే 2022-23లో 7% ఉంది. అంతకుముందు ఇయర్ 2021-22లో 8.7%. కాకపోతే కమింగ్ ఇయర్లో అంటే కమింగ్ ఫిజికల్ ఇయర్లో ఫినాన్షియల్ ఇయర్లో 2022-2023, 2023-2024 అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో 6.5% గ్రోత్ రేట్ ఉండనుందని చెప్పి చెప్తుందనమాట. మామూలుగా భారతదేశంలో గ్రోత్ అనేది ప్రైవేట్ కన్జంప్షన్ పెరుగుతుందంట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, కార్పొరేట్ స్ట్రెంథెన్ అవుతున్నాయి అంటే కార్పొరేట్స్ ఒక లాభాలు పెరుగుతున్నాయి వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలకి క్రెడిట్ గ్రోత్ కూడా అప్పులు దొరుకుతున్నాయంట. మైగ్రెంట్ వర్కర్స్ కోవిడ్ తర్వాత మళ్ళా తిరిగి సిటీస్కి వచ్చి పని చేసుకుంటున్నారంట. ఇవన్నీ కూడా ప్రపంచంలో భారతదేశం పర్చేసింగ్ పవర్ పారిటీలో 3rd లార్జెస్ట్ ఎకానమీ, పీపీపీలో 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఇప్పుడు రియల్ టర్మ్స్లో అంటే ఎక్స్చేంజ్ రేట్ టర్మ్స్లో 5th లార్జెస్ట్ ఎకానమీ. సో పర్చేసింగ్ పవర్ పారిటీలో 3rd లార్జెస్ట్ ఎకానమీ. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ అనమాట. మన ఎకానమీ చాలా రీకూప్ అవుతుందంట. ఏదైతే కోవిడ్ టైంలో నష్టపోయో అంత రీకూప్ అవుతుంది, రెన్యూ అవుతుంది, ఎనర్జైజ్ అవుతుందంట. ముఖ్యంగా చూసాం కోవిడ్ టైంలో ఎంత కష్టాలు పడ్డామో. లాక్డౌన్ తర్వాత సందర్భంలో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దాంతోపాటు ప్రభుత్వం ఉన్న డబ్బులు కూడా స్పెషల్ పథకాల కోసం కోవిడ్ని ఫైట్ చేసుకోవటం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో కోవిడ్ అలా తగ్గుముఖం పట్టింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాము. ఇవన్నీ కూడా ప్రపంచంలో చాలా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతీసాయి. అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో కొంత నష్టపోయింది, బట్ స్టిల్ పుంజుకుంటుందని చెప్పొచ్చు అనమాట. సో కోవిడ్ నుంచి ఇండియా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రికవరింగ్ కంట్రీ అంట. అంటే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ చాలా స్పీడ్గా రికవర్ అయిందంట. ముఖ్యంగా మన డొమెస్టిక్ డిమాండ్, స్వదేశీయంగా డిమాండ్ పెరగటం, తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరగటం ఇవన్నీ జరిగాయి. అండ్ ఇంకొక అంశం ఇక్కడ చూస్తే మనకి బాగా గుడ్ న్యూస్ అనమాట ఇది. ప్రపంచంలో ప్రవాస భారతీయులు అంటే మనం చూస్తే మొత్తం వరల్డ్లో అన్ని దేశాల డయాస్పోరాలో ఇండియన్ డయాస్పోరానే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే భారతీయులే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు అనమాట, వేరే దేశాల్లో ఉండేవాళ్ళు. అటువంటిది మన రెమిటెన్సెస్ కూడా ప్రపంచంలో ఇప్పుడు టాప్. $100 బిలియన్ రెమిటెన్స్ మార్క్ మనం టచ్ చేస్తాం అనమాట. రెమిటెన్సెస్ $100 బిలియన్. అయితే యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువ పెరుగుతుందంట, 28% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా పెరిగాయంట 2022లో. ఇంకా చెప్పాలంటే యుఎస్ చైనాతో కంబైన్ చేసుకుంటే 7 times ఎక్కువ అంట. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మన వాల్యూ లాస్ట్ ఇయర్ వాల్యూ చూస్తే 126 lakh crores 126 లక్షల కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2022లో భారతదేశంలో జరిగాయి. చూడండి రాను రాను మన ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం 2022-2023 ఈ టైంలో మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 315 మిలియన్ టన్స్ 315 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసాం అనమాట. సో మన ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన చాప్టర్ పెట్టారు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
అంటే సామాజికంగా ఉన్న మౌలిక వసతులు ఏమేంటి, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో ఆల్రెడీ మనకి ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే చాప్టర్తో పాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే చాప్టర్ ఇది కూడా తోడైంది అనమాట. సో వీ హ్యావ్ గివెన్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదంతా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 2022 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ వరకు 63.4% పెరిగిందంట. దాంతోపాటు ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా కొంత మాంద్యం కనిపిస్తున్న భారత ఎకానమీ మాత్రం పునరుత్తేజం కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్లో చాలా సప్లై చైన్స్ అవన్నీ దెబ్బతిన్నా సరే, ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేట్స్ దెబ్బతిన్నా ఇండియా ముందుకెళ్తూనే ఉందన్నమాట. 2022లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ చాలా భారతదేశం నుంచి వెళ్ళిపోయినా మన స్టాక్ మార్కెట్స్ మాత్రం చాలా బలంగా ఉన్నాయంట. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఎన్ని వచ్చినా మనం తట్టుకున్నామంట. దాంతోపాటు 2021 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ కలెక్షన్స్ కాస్త తగ్గిన 2022లో చిన్న బిజినెస్లు ఇవన్నీ పెరిగేసరికి అన్ని పాండమిక్ నుంచి మనం బయటకు వచ్చాక జిఎస్టీ కలెక్షన్స్ కూడా లాస్ట్ ఇయర్ మొత్తం ఈ ఫినాన్షియల్ ఇయర్ మొత్తం బాగా వచ్చాయంట. అండ్ ప్రైవేట్ కన్సంప్షన్, తర్వాత క్యాపిటల్ ఫార్మేషన్ జరగటము, కన్సంప్షన్ పెరగటము, అంటే వినియోగం పెరగటము, క్యాపిటల్ పెట్టుబడులు పెరగటము, తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా కాస్త పెరిగింది. కానీ ఓవరాల్గా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్స్ మాత్రం ఆశాజనకంగా లేవు, కాస్త డిక్లైన్ అయినాయి అని చెప్పొచ్చు. దాంతోపాటు మొత్తం ఎకనామిక్ సర్వేలో ఈ గవర్నెన్స్ అనే దిశగా మై స్కీమ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ని బాగా గవర్నమెంట్ ప్రమోట్ చేసింది ఈ ఎకనామిక్ సర్వేలో. ఈ మై స్కీమ్ పోర్టల్ అంటే ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఒక పోర్టల్లో ఉంటాయి. నువ్వు ఆ పోర్టల్లోకి వెళ్ళి నీ పేరు, నీ బయోడేటా, అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ అని కొడితే నువ్వు ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్లో మొత్తం టకటక వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక రైతు వెళ్ళి తన పేరు, తన ఏజ్ ఇవన్నీ కొట్టేసాడు అనుకోండి, ఏ పథకాలకు తను ఎలిజిబుల్, ఏ విధంగా తన బెనిఫిషరీ అవ్వచ్చు, అవన్నీ కూడా దాన్ని దొరుకుతాయంట. ఇది చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది మంచి పోర్టల్, అదే మై స్కీమ్ పోర్టల్ అనమాట. ఇది కొత్త ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. దీని మీద ఎకనామిక్ సర్వే చాలా ఎక్కువ దృష్టి పెట్టింది. తర్వాత ఇన్ఫ్లేషన్, ఈ ఫిజికల్ ఇయర్లో మొత్తం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ఫ్లేషన్ అనేది హయ్యర్ సైడే ఉంది, కొంచెం ఎక్కువగానే ఉంది. ఎఫ్ఆర్బిఎం టార్గెట్ కూడా దాటి ఉంది, 6.8% అని చెప్తున్నారు. అదేవిధంగా వడ్డీ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బారోయింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది, తగ్గే అవకాశం కమింగ్ కూడా కనిపించట్లేదంట. అదేవిధంగా రూపాయి విలువ తగ్గిపోవటం మనకు తెలుసు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా పెంచుతూనే ఉంది, డాలర్ బలపడుతుంది, రూపాయి విలువ కమింగ్ డేస్లో కూడా తగ్గే అవకాశమే ఉందంట. రూపాయి విలువ తగ్గుతూనే ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలానే ఉంది. కానీ మన దగ్గర మంచి విదేశీ మారక నిల్వలు ఉన్నాయి కాబట్టి, ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి క్యాడ్ని మనం తట్టుకోగలం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నా సరే మనం ఓవరాల్గా బాగానే ముందుకెళ్ళగలం, ఇబ్బంది ఏం లేదు. ఓ పక్క శ్రీలంక, ఓ పక్క పాకిస్తాన్ చూస్తున్నాం కదా ఫారెక్స్ రిజర్వ్స్ లేక. కానీ భారతదేశం పరిస్థితి మాత్రం అద్భుతంగా ఉంది. కొంత డిప్రెషన్ కనిపించింది ఈ మధ్య, కానీ మన ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. సో ఎంత ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ కమింగ్ డేస్లో ఇంకా బలంగానే ఉంటుంది, కానీ పూర్తిగా డౌన్ అవ్వదు అని అంటున్నారు అనమాట. ఇన్ఫ్లేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ కనిపిస్తుందంట. కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ కూడా. సో కోవిడ్ టైంలో పిఎం కిసాన్, పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన లాంటి స్కీమ్స్ వల్ల పేదరికం కాస్త తగ్గిందంట. అంటే ఇంకా ఎక్కువ పేదరికంలోకి వెళ్ళాల్సిన జనాలు, కానీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, పిఎం కిసాన్ స్కీమ్స్ వల్ల కాస్త జనం తట్టుకోగలిగారంట కోవిడ్ యొక్క ఆటుపోట్లను కూడా. సో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి తగ్గినా సరే భారతదేశం కొంత ఎఫెక్ట్ పడుతుంది, కానీ పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడదని చెప్తున్నారు. అదేవిధంగా అప్పులు దొరుకుతాయంట, బ్యాంక్ క్రెడిట్ కానీ, తర్వాత పెట్టుబడులకి డబ్బులు దొరుకుతాయి, తర్వాత పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ స్కీమ్స్ దొరుకుతాయి, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాంటివి పెరుగుతాయి. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధానమంత్రి గతి శక్తి యోజన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటన్నిటి వల్ల భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు హౌసింగ్ ప్రైజెస్ కొంత పెరిగినా సరే హౌసింగ్ కూడా మంచి ఊపు అందుకుంటుందని చెప్తున్నారు. ఓవరాల్గా ఇదంతా మన ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ చిత్రం. మన ఆర్థిక సర్వే ఈరోజు రిలీజ్ అయింది. ఇది పూర్తి స్థాయిలో టైం ఉంటే ఒకసారి చదవండి, లేదా హైలైట్స్ అన్న ఒకసారి చూసుకోండి. రేపు బడ్జెట్ డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం.